హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 42. రఘుపతి గారు మనవళ్ళని పరిచయం చేయగానే హాయ్ అశోక్, హాయ్ కేశవ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధు వాళ్ళిద్దరికీ. హాయ్ అని తిరిగి వాళ్ళిద్దరూ కూడా విష్ చేశారు సిద్ధుని చిన్నగా నవ్వి. సరే తాతయ్య మీరు చూడండి నాకు కాస్త పనుంది. ఏమైనా అవసరమైతే ఒక ఫోన్ కాల్ చేయండి. నేనొస్తాను అని చెప్పేసి సిద్ధు వాళ్ళ పొలంలోకి వెళ్ళగానే అబ్బాయి చూడ్డానికి చాలా మంచోడిలా ఉన్నాడు మావయ్య గారు అన్నారు సారథి గారు. మామూలు మంచోడు కాదు అల్లుడు గారు. చాలా మంచోడు. ఊర్లో సిద్ధు పేరంటే తెలియని వాళ్ళెవ్వరూ లేరు తెలుసా? ఎక్కడ అవసరం ఉంది అంటే వాడి హస్తం అక్కడ ఉంటుంది. వాడక్కడ ఉంటాడు. ఈ కాలంలో పిల్లలు చదువుకొని జాబ్ రాగానే ఊరు విడిచి, అమ్మానాన్నలను విడిచి వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. ఊరు ఎక్కడ పోయినా పర్లేదు, అమ్మా, నాన్న ఎక్కడ పోయినా పర్లేదు వాళ్ళకి. కానీ వీడు అలా కాదు. విదేశాలలో చదువుకున్నా కూడా ఊరు మీద మక్కువతో ఈ ఊరికి ఎన్ని చేశాడో లెక్కే లేదు. రాజకీయ నాయకులు కూడా ఎన్నికలు వచ్చాయి అంటే ముందు సిద్ధునే కలుస్తారు. అంత పాపులర్ సిద్ధుగాడు మా ఊరికి అని రఘుపతి గారు చాలా గర్వంగా చెప్తారు సిద్ధు గురించి. సిద్ధు పనులు చేయిస్తూ ఉండగానే అతడి ఫోన్ రింగ్ అవ్వడంతో, ఆ ఎండకి కాస్త చిరాకుగా ఉండడంతో ఫోన్ నెంబర్ ఎవరిదో చూడకుండానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటువైపు నుండి సిద్ధు అని సాహిత్య వాయిస్ వినిపించగానే సిద్ధు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. రఘుపతి గారు వాళ్ళెక్కడ ఉన్నారు అని. వాళ్ళు చాలానే దూరంలో ఉండేసరికి ఏంటి అని అడిగాడు సిద్ధు చాలా కోపంగా. ఫోనెందుకు చేస్తారు? మాట్లాడడానికి చేస్తారు. ఏంటి అంటే ఏం చెప్పాలిప్పుడు నేను? అంది సాహిత్య. అయితే మూసుకొని బెట్టేసేయ్. ఇక్కడ నీలాగా నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని లేను. అర్థమైందా? పొలంలో పని చేస్తున్నాను. కాబట్టి మూసుకొని ఫోన్ పెట్టేస్తే ఇక నా పని నేను చూసుకుంటాను అన్నాడు సిద్ధు చాలా కోపంగా. నాకన్నా నీకు నీ పనులే ఎక్కువయ్యాయా సిద్ధూ? ఎక్కువ కాదు. నీకన్నా అవే ఎక్కువ నాకు. అసలు నువ్వు నా మైండ్‌లో, నా ఆలోచనలోనే ఉండవు. అలాంటిది నువ్వెందుకు ఎక్కువవుతావే నాకు? అన్నాడు సిద్ధు. ప్రతిసారి అలా నన్ను లెక్క చేయకుండా మాట్లాడకురా! మనసుకు తీసుకోవడానికి చాలా బాధగా అనిపిస్తుంది. అంది సాహిత్య చాలా బాధగా తన రూమ్‌లో విండో దగ్గరికి వచ్చి బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ. అలాంటప్పుడు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి గానీ, పని చేసుకునే వాడిని ఫోను చేసి గెలక్కూడదు. అర్థమైందా? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఖాళీ టైంలో చేశావంటే సరే. ఇలా పని చేసుకునే టైంలో కూడా ఫోను చేస్తే ఏమనాలి మరి నిన్ను? అన్నాడు సిద్ధు. ఇప్పుడు నేను కాల్ చేస్తే ఏమైందిరా నీకు? ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్నావు? నేనేదో నిన్ను డిస్టర్బ్ చేసినట్టు అని అంది సాహిత్య. దీన్ని మా ఊర్లో డిస్టర్బ్ చేయడమనే అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు. పైగా నీ అయ్య, నీ అన్నలు ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వనా వాళ్ళకి? మీ చెల్లి నాకిలా ఫోన్ చేసి సతాయిస్తుందండి. మరి మీ చెల్లికి భయం చెప్పుకుంటారా? నన్నే చెప్పమంటారా? అని అడగనా? అన్నాడు సిద్ధు. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వసలు? మా నాన్న, అన్నయ్యలు అక్కడ ఉండడమేంటి? అయినా నువ్వు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నావు? వాళ్ళు నీ దగ్గరికెందుకొచ్చారు? అని అడిగింది సాహిత్య చాలా కంగారుగా. హా! నువ్వు నన్ను ప్రేమ అని వేధించడం వాళ్ళకి తెలిసిందంట. ఏంటో నీ గురించి కనుక్కుందామని నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నీ గురించి, నీ వేషాల గురించి ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేశావు కదా! దాని గురించి కూడా చెప్దామనుకుంటున్నాను నేను మీ అయ్య, అన్నలకి. ఏమంటావు? చెప్పనా నీ వెధవ కథల గురించి అన్నిటిని అని భయపెట్టాడు సిద్ధు సాహిత్యని. అసలు నీకు మనసనేదే ఉందంటారా? ప్రేమించిన అమ్మాయి ఫోను చేస్తే వాళ్ళ నాన్నకి చెప్తాను అంటున్నావు. కాస్త కూడా సిగ్గు లేకుండా ఎలా పుట్టావురా నువ్వు? దొంగ సచ్చినోడా అని అరిచింది సాహిత్య చాలా కోపంగా. అబ్బచ్చా! నాకు సిగ్గు కాదే నీకు లేదు దొంగ మొహందాన. ఉంటే ఇలా ఒక అబ్బాయికి ఫోను చేసి విసిగించావు అని అన్నాడు సిద్ధు. అబ్బాయివి కాబట్టే ప్రేమిస్తున్నారా? నేను నిన్ను విసిగించడం లేదు. అది తెలుసా? నా ప్రేమని మాత్రం అర్థం చేసుకోవట్లేదు గానీ, నా కోపం, నా విసుగు అన్నీ అర్థమవుతున్నాయి నీకు కదా! అని అంది సాహిత్య. నువ్వేమైనా అనుకోవే పొట్టిదాన. నాకు పనులున్నాయి.
కాస్త నువ్వు ఫోను పెట్టేస్తే నేను నా పనులు చేసుకుంటాను. పనులెప్పటికీ ఉండేవే కానీ, ప్రేమించిన అమ్మాయితో ఫోను మాట్లాడడం అనేది ఒక గిఫ్ట్‌రా. అలాంటి గిఫ్ట్‌ని ఎలా వదులుకోవాలి అనిపిస్తుంది ఇలా మాటి మాటికి? కుదరదు తెలుసా? పైగా నేను మా ఊరికి వెళ్ళిపోతే అసలుకే కుదరదు. అందుకే ఇక్కడ ఉన్న రోజుల్లో సరిగ్గా మాట్లాడొచ్చు కదా! చక్కగా మాట్లాడి, నా ప్రేమలో పడిపోయి నన్ను పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత మన లైఫ్ ఎంత బావుంటుంది. ఆ తర్వాత మనకొక పాప, బాబు ఆహా! ఊహించడానికి కూడా ఎంత బావుందో. ఇలాంటి చక్కనైన లైఫ్ వదులుకొని నువ్వు వద్దు, వద్దు అని అలా వద్దు అనే జపం చేస్తున్నావేంట్రా? నీకు కాస్త కూడా మానవత్వం అనేది ఒంట్లో లేదేంటి? ఊరందరికీ హెల్ప్ చేస్తావు. నన్ను ప్రేమించి నాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా సిద్ధు! అని గారాలు పడడం స్టార్ట్ చేసింది సాహిత్య. నీలాగా అందరూ నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో అని వెంబడి పడడం లేదు కదా! ఇలా వెంటపడిన ప్రతి ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటే మా అమ్మకి కోడళ్ళు ఎక్కువవుతారు. అందుకే చేసుకోవడం లేదు. ఇక నీ ఎదవ వేషాల వల్ల నేను ఇలా సింగిల్‌గానే ఉందామని డిసైడ్ అయిపోయాను. చచ్చినా పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను. ఆ వచ్చేది కూడా నీలాగే తింగరిదయిందనుకో, అమ్మో! నాకా పెళ్లి వద్దు, పిల్లలు వద్దు. నా లైఫ్ ఇలా సింగిల్‌గానే బతికేస్తాను హ్యాపీగా. ఒకదాన్ని తెచ్చుకొని నా మెడకు తగిలించుకొని ఇలా ఎవడు పడతాడే? నాకు పెళ్లి వద్దు, ఎవరు వద్దు. నువ్వైతే అసలింకా వద్దు. నేను చేసుకుంటే ఇక నా లైఫ్ అధోగతవుతుందని నాకర్థమవుతుంది. కాబట్టి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. మూసుకొని తట్టాబుట్టా సర్దుకొని మీ అయ్య వాళ్ళతో మీ ఊరికి వెళ్తే నేను చాలా ప్రశాంతంగా ఉంటానమ్మా అన్నాడు సిద్ధు. ఇంత మనసనేదే లేకుండా ఎలా పుట్టావురా నువ్వు? అంది సాహిత్య. ఉంటే నీలాంటిది ఎవతో వచ్చి పట్టుకొని పోతుంది కదా! అందుకే మనసు లేదులే నాకు. బండ వెధవ. థాంక్ యూ. బాయ్ అని ఇక సిద్ధు కాల్ కట్ చేశాడు. కట్టయిన ఫోన్‌ని చూస్తూ ఇంకా ఏం చేస్తే పాడతావురా నువ్వు నాకు అనుకుంది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.